హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ఎన్నో పోషక విలువలున్న ఓట్స్ తోటి లడ్డూని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఓట్స్ లడ్డు తయారు చేయడానికి నేను 100 గ్రాముల ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ని మనము దోరగా వేయించుకోవాలి. మనము స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి దీనిని నెమ్మదిగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. 50 గ్రాముల జీడిపప్పు తీసుకున్నాను. దీన్ని కూడా మనం దోరగా వేయించుకోవాలి. 50 గ్రాముల బాదాం తీసుకున్నాను. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. 50 గ్రాముల పిస్తా తీసుకున్నాను. వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి. 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న ఓట్స్ డ్రై ఫ్రూట్స్లోనికి నేను ఒక 15 యాలకులు వేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఓట్స్ పొడిలోనికి నేను 200 గ్రాముల బెల్లం వేస్తున్నాను. బెల్లం అనేది మీరు రుచికి తగినట్లుగా వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత ఈ పొడి అంతా బెల్లంలో కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని మళ్ళీ మరొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేసి గ్రైండ్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకుని అవసరమైతే బెల్లం కలుపుకోవచ్చు. దీనిలోనికి మనము ఒక 6 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత మనకి ఈ పొడి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనము చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఓట్స్ లడ్డూలన్నీ తయారైపోయాయండి. మనము ఈ ఓట్స్ లడ్డూలో వేసిన పదార్థాలన్నీ ఆరోగ్యానికి ఎంత మేలు చేసేవనేది మీ అందరికీ తెలుస్తుంది కదండి. కాబట్టి రోజు మనం 1 కానీ 2 కానీ ఈ లడ్డూలు తిన్నట్లయితే మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చును. ఈ లడ్డూలలో మనము బెల్లానికి బదులుగా డేట్స్ సిరప్ దొరుకుతుంది కదా, అది కూడా వేసుకుని మనం చేసుకోవచ్చు. మా బాబు వాళ్ళు అయితే డేట్స్ సిరప్ వేసే చేసుకుంటున్నారు. ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఓట్స్ లడ్డూని మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.